అన్ని నెరవేర్చుతాం. గ్రామంలో ఆడపిల్లలకి 5,000 పదహారులు మ్యారేజ్ చేస్తే 5,000 పదహారులు ఇస్తాము మా యొక్క కానుకగా. గంగారం గ్రామ ప్రజలకు నమస్కారములు. ఇప్పుడు మేము అధికారంలో లేకున్నా కూడా మేము గంగారం గ్రామానికి సీసీ రోడ్ తీసుకొచ్చినాం. ఇప్పుడు మన రామాలయం గర్భగుడికి గ్రానైట్ తీసుకొచ్చినాం. ఇప్పుడు రేపు మన ఎంపీ గారు వాళ్ళ నిధులతో మనకు ప్రహరీ గోడ కూడా ఇస్తా అన్నారు. అలాంటిది ఇప్పుడు మీరు ఒక్క అవకాశం మాకు మీ ఒక్క అమూల్యమైన ఓటు మాకు ఉంగరం గుర్తుకు వేసి గెలిపించితే మేము గ్రామాభివృద్ధికి సదా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మీకు కార్యబద్ధులమై మీ యొక్క ఆదరాభిమానాలతో మీ యొక్క అండదండలతో మేము మీకు ఎల్లవెల్లా పనిచేస్తామని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మొదటి విడత కానీ రెండో విడత కూడా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు గణనీయంగా ఈ కరీంనగర్ పార్లమెంటు స్థానంలో గణనీయంగా గెలవడం జరిగింది. ఈ థర్డ్ ఫేజ్ ఏదైతుందో ఈ థర్డ్ ఫేజ్లో కూడా కరీంనగర్ జిల్లాలో హుజరాబాద్ నియోజకవర్గంలో 4 మండలాలు జరుగుతున్నాయి. ఈ థర్డ్ ఫేజ్లో కూడా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో గెలవడానికి అవకాశం ఉన్నది. ఇవాళ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వల్లనే ఇది గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి విశ్వసించారు. ఇప్పుడు ఇక్కడ కూడా విశ్వసిస్తారు. ఇవాళ కేంద్రం నుంచి వచ్చే నిధులతోటే గ్రామాలు సీసీ రోడ్లు కానీ మురికాలు కానీ ఇవాళ ప్రతిదీ కూడా లైట్లు చెత్తకు కుండీలకు మొదలుకుంటే ఇలా హరితహారం మీద పెట్టేటువంటి చెట్లు కానీ ఇలా ఉపాధి హామీ కానీ ఇవాళ శ్మశాన వాటికలు కానీ ప్రతిదీ కూడా ఇలా కేంద్రం నుంచి వచ్చే నిధులతోటి అభివృద్ధి చెందుతుందని చెప్పి గతంలో కూడా నమ్మారు. అందుకే పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారికి మెజారిటీ ఓట్లు ఇక్కడ లభించడం జరిగింది. ఇప్పుడు కూడా నమ్ముతున్నారు భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే ఈ రోడ్లు కానీ మిగతా అన్ని కూడా నడుస్తాయని చెప్పి. రెండవది కాంగ్రెస్ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతుందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఏ హామీని కూడా నెరవేర్చలేదు. ఇవాళ మహిళలకు ఇస్తున్నటువంటి 2,500 పెన్షన్ ఇవ్వలేదు. వృద్ధులకు వికలాంగులకు ఏదైతే ఆసరా పెన్షన్స్ ఉన్నాయో 4,000 ఇస్తానని అది ఇవ్వలేదు. రైతులకు రుణమాఫీ చేయలేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి అది కూడా సక్రమంగా చేయలేదు. రైతు భరోసా 15,000 ఇస్తానన్నారు అది ఇయ్యాక కేవలం ఒక బస్సులు మాత్రమే 6,000 రూపాయలు ఇచ్చారు. ఈ రకంగా తీసుకుంటే ఇలా అమ్మాయిలకు చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు కొనిస్తా అని చెప్పారు. అదేవిధంగా పెళ్లిళ్లకు తులం బంగారం పెడతాం అని చెప్పి ప్రామిస్ చేసిరు. ఇలా అన్ని వర్గాల ప్రజలకి ఇలా దళితులకు ప్రామిస్ చేసిరు, బీసీలకు చేసిరు, ఇలా ఎస్సీ ఎస్టీ అందరికి కూడా చేసినటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను కోసినా నా దగ్గర నయా పైసలు లేదని చెప్పి స్వయంగా చెప్పిండు. ఈ జరుగుతున్న ఎన్నికలు కూడా కేవలం కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం మాత్రమే. ఇవి మార్చి దాటిన తర్వాత జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. దివాలు తీసింది ఇలా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. అందుకే కాంగ్రెస్ నిలబెట్టినటువంటి అభ్యర్థులు గెలిస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితే లేదు. ఇలా కేవలం బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ఇలా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు వారి ద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధుల ద్వారా మాత్రమే ఇలా గ్రామాల అభివృద్ధి చెందుతాయని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. అదే విషయాన్ని ప్రజల కూడా తీసుకుపోతున్నాం. మేము తప్పకుండా మాకు విశ్వాసం ఉన్నది. ఈ ఎల్లుండి జరిగినటువంటి 3వ విడత ఎన్నికల్లో చివరి విడతలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు హుజరాబాద్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఇలా గంగారంలో ఇక్కడ తణుకు సంధ్య గారికి కోసం ఇక్కడ ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతున్నది. ఇక్కడ విపరీతమైనటువంటి ప్రజల్లో వాళ్ళంతా కూడా విశ్వాసంగా చెప్తున్నారు. మేమంతా కూడా ఉంగరం గుర్తు మీద ఓటేసి మేము గెలిపిస్తాం, భారీ మేరతో గెలిపిస్తాం అని చెప్తున్నారు. మాకు ప్రగాఢ విశ్వాసం ఉన్నది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తారని చెప్పి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.